హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ముందుకి ఇంకొక రియల్గా జరిగిన హారర్ స్టోరీని తీసుకొచ్చాను. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ స్టోరీని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అశోక్ తన బర్త్డే రోజు పార్టీ ఇవ్వడం కోసం 9 ఫ్రెండ్స్ని పిలిచాడు. ఈ 5 కలిసి వాళ్ళ ఇంట్లో మందు తాగుతున్నారు. కొంతసేపు అలా పార్టీని ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, సరదాగా కాసేపు ట్రూత్ ఆర్ డేర్ ఆడదామని చెప్పేసి. అయితే ఆ రోజు పార్టీ ఇస్తున్న అశోక్ అంటే ప్రతి ఒక్కరికి చిన్న గ్రడ్జ్ ఉంది. ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అడ్డం పెట్టుకుని ఎలాగైనా గ్రడ్జ్ని తీర్చుకుందని చెప్పేసి మిగతా 9 ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు. అలా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. కొంతసేపటికి అశోక్ టర్న్ వచ్చింది. అశోక్ కూడా డేర్ సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ ఆ మిగతా 9 కూడా కావాల్సింది అశోక్ డేర్ని సెలెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు వాళ్ళంతా కలిసి అశోక్ కి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే, ఆ ఊర్లో ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ ని పెద్దగా ఎవరు బుక్ చేసుకోరు. ప్లస్ ఆ రిసార్ట్ లో ఏదో దెయ్యం ఉన్నట్టు అదొక హాంటింగ్ ప్లేస్ లాగా అందరికీ పోర్ట్రేట్ అయింది. అందుకని అక్కడ పెద్దగా బుకింగ్స్ అవ్వవు. సో ఇప్పుడు అశోక్ కి వాళ్ళందరూ ఇచ్చిన డేర్ ఏంటంటే, ఆ పర్టికులర్ రిసార్ట్ లో 1 హోల్ నైట్ అంతా స్టే చేయాలని చెప్పేసి. సరే అని చెప్పి అశోక్ ఆ డేర్ కి అగ్రీ చేస్తాడు. కాకపోతే అశోక్ ఒక కండిషన్ పెడతాడు, నేను ఒక్కడిని ఎలాగో అక్కడ ఉండగలను, కానీ నన్ను డ్రాప్ చేయడానికి మీరు కూడా రండి అని అడుగుతాడు. సరే డ్రాపింగే కదా అని చెప్పేసి 5 కలిసి ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ రిసార్ట్ చూడడానికి చాలా బాగుంటుంది. కాంపౌండ్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫెసిలిటీస్ తో ఉంటుంది. అవన్నీ చూసి మిగతా 9 ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు. అరే నైట్ ఇక్కడ వీడిని వదిలేస్తే వీడే అన్ని ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తాడు కదా, మనం కూడా వీటిని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు స్పాట్ లో ప్లాన్ మారుస్తారు. నీ బర్త్డే రోజు ఇది ఒక మెమరబుల్ డేలా మనకు మిగిలిపోతుంది, సో అందరం ఇక్కడే ఉందాం అని చెప్పేసి ప్లాన్ చేంజ్ చేస్తారు. సరే అని చెప్పేసి అందరూ కొంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అశోక్ కి బాగా నిద్ర వచ్చి తన రూమ్ కి నిద్రపోతాడు. మిగతా 9 ఫ్రెండ్స్ మాత్రం మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఏంట్రా అని చెప్పి ఫీల్ అవుతుంటారు. బట్ అక్కడున్న అంబియన్స్ ని బాగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొంతసేపు టీవీ చూస్తారు. లోపల ఇంకా కొన్ని గేమ్స్ ఉంటాయి, వాటన్నిటిని ఆడతారు. చివరికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర మందు తాగుతూ 9 ఫ్రెండ్స్ కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళొక బాల్ తో ఆడుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఆ బాల్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. యూజువల్ గా బాల్ స్విమ్మింగ్ పూల్ లో పడితే తేలుతుంది కదా, కానీ ఈసారి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో బాల్ పడినప్పుడు అది మునిగిపోయింది. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఎలాగో వాళ్ళు తాగేస్తున్నారు కాబట్టి దాని గురించి అంత ఆలోచన కూడా చేయలేదు. అందులో మునిగిపోయిన బాల్ తీద్దామని చెప్పేసి ఒకటి లోపల మునిగాడు. వాడు ఆ బాల్ ని బయట తీయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కాకపోతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ పైకి వచ్చేస్తున్నాడు. బాల్ మాత్రం కనిపించలేదు. సరే అని చెప్పేసి ఇంకొకటి లోపలికి మునిగాడు. వాడు కూడా చాలాసేపు బాల్ కోసం వెతుకుతాడు. కానీ ఈసారి స్ట్రేంజ్గా వాడికి లోపల ఏం కనిపించిందంటే, లోపల ఎవరైతే అశోక్ నిద్రపోతున్నాడో వాడు స్విమ్మింగ్ పూల్ లోపల ఆ బాల్ ని గట్టిగా పట్టుకున్నట్టు ఉంది. ఆ బాల్ కోసం వాడు కూడా ట్రై చేస్తాడు. బట్ ఫెయిల్ అయి పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చి ఫ్రెండ్స్ తో అంటాడు, అరే అశోక్ గారు లోపల రూమ్ లో నిద్రపోతున్నాడు అనుకున్నాం కదా, కానీ ఆ లోపల నుండి బాల్ ని పట్టుకున్నాడు, అందుకే మనకి బాల్ రావట్లేదు అని చెప్తాడు. ఈసారి 9 ఫ్రెండ్స్ లోపలికి ఒకటేసారి డైవ్ చేస్తారు. లోపల వాళ్ళకి అశోక్ కనిపిస్తాడు. అశోక్ చేతిలో బాల్ కూడా అలాగే ఉంటుంది. సరే అని చెప్పేసి అందరూ ఒకటేసారి ఆ బాల్ ని పట్టుకుని గట్టిగా పైకి లాగేసరికి అందరూ పైకి వచ్చేస్తారు. కానీ స్విమ్మింగ్ పూల్ లోపల అశోక్ మాత్రం ఉంటాడు. వాళ్ళకి అదేంటో అర్థం కాదు. లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే లోపల బెడ్రూమ్లో అశోక్ అలాగే నిద్రపోతున్నాడు. తన బట్టలు తడిగా ఉండడం కానీ, స్విమ్మింగ్ పూల్లో అప్పుడు దాకా అశోక్ ఉన్న ఆనవాళ్ళు కానీ అవేమీ వాళ్ళకి కనిపించలేదు. సరే ఇదంతా వాళ్ళు ఇల్యూషన్ అనుకుని చెప్పి దాని నుంచి బయటికి రావడం కోసం టీవీ ఆన్ చేస్తారు. ఫస్ట్ కొంతసేపు గ్లిచెస్ లాగా వచ్చి తర్వాత టీవీ ఆగిపోతుంది. వాళ్ళకి అర్థం కాదు. సరే అని చెప్పి ఒకడు వచ్చి టీవీని టపా కొడతాడు. కొట్టగానే మళ్ళీ టీవీ ఆన్ అవుతుంది. అలా చూస్తుంటే మళ్ళీ టీవీ ఆగిపోతుంది. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చిరాకు వచ్చి రీఫ్రెష్ అవుదాం అని చెప్పేసి ఏసీ ఆన్ చేస్తారు. ఏసీ ఆన్ కాదు, అలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ని ఆన్ చేస్తారు. బట్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఏది ప్రాపర్గా ఆన్ అవుతుంది. అండ్ ఆ ప్రాసెస్లో ఆ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్కి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అది చాలా పెద్ద రిసార్ట్. ఆ రిసార్ట్లో మొత్తం 5 బెడ్రూమ్స్ ఉంటాయి. ప్రతి బెడ్రూమ్లోకి వాళ్ళు తిరుగుతున్నప్పుడు కామన్గా వాళ్ళకి కనిపించింది ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో ఒక వాషింగ్ మిషన్ ఉంది. అదేంటి ప్రతి బెడ్రూమ్లో వాషింగ్ మిషన్ ఉందని చెప్పేసి 9 ఫ్రెండ్స్ 4 డిఫరెంట్ రూమ్స్లోకి వెళ్తారు. ఆ రూమ్లో వాషింగ్ మిషన్ ఉందా అంటే ఈడు కూడా ఉందంటాడు. అంటే అన్ని రూమ్స్లో వాషింగ్ మిషన్ ఉందన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సరే రిసార్ట్ కదా, ఇండివిజువల్ రూమ్స్ బుక్ అయినా సరే ఎవరికాళ్ళకే సపరేట్గా ఉంటుందని అనుకున్నారు. కానీ అప్పుడే వాళ్ళకి ఒక క్రేజీ థాట్ వస్తుంది. అదేంటంటే, ఇన్ని వాషింగ్ మిషన్స్ ఇక్కడ ఎందుకు, ఎలాగో సెక్యూరిటీ కూడా లేడు కదా, సైలెంట్గా ఈ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి అమ్మేసుకుందాం అని చెప్పేసి ఒక్కొక్క వాషింగ్ మిషన్ తీసుకొచ్చి ఆ ఇంట్లోంచి బయట పెడతారు. లోపల రిసార్ట్లోకి వెళ్ళి ఇక్కడ అమ్మేయడానికి కొట్టేయడానికి ఇంకేమైనా ఉన్నాయో అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు బయట పెట్టిన వాషింగ్ మిషన్స్ అన్ని తిరిగి వాటి ప్లేస్లోకి వచ్చేస్తాయి. వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. ఎవరికాళ్ళే గొడవ పడుతుంటారు, ఎరా నువ్వు పెట్టావు అని చెప్పి. ఎవరికాళ్ళే వాళ్ళు పెట్టలేదని అంటారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఆ వాషింగ్ మిషన్స్ తీసి బయట పెడతారు. మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందు లోపలికి వచ్చేస్తాయి. వాళ్ళకి అర్థం కాదు. సడన్గా భయం స్టార్ట్ అయింది. ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అశోక్ గారిని లేపుతారు. ఎంత లేపినా అశోక్ లేవడు. అని నిద్రపోయినరా కాసేపు, పొద్దున్నే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. వాళ్ళకి ఇంకా ఇంట్లో చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. సోఫాలన్నీ కదిలిపోతాయి, కుర్చీలన్నీ వాడంతా అవే మూవ్ అవుతాయి, ఫ్రిడ్జ్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, లైట్స్ అన్ని బ్లింక్ అవుతాయి, తలుపులు విండోలు అన్ని గాలి గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా ఇంట్లో ఉండడం మంచిది కాదు, అందరూ చెప్తున్నది నిజమే, ఇక్కడ సంథింగ్ ఏదో ఉందనుకుని గబగబా ఆ ఇంట్లో నుంచి బయటకు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. కరెక్ట్గా ఆ ఇంటి నుంచి బయటకు పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు గేట్ దగ్గర వాళ్ళకి ఆ 4 వాషింగ్ మిషన్లు అడ్డుగా ఉంటాయి. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని చాలా భయంతో అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎవరికి బయటకు వెళ్ళడానికి ఎలాంటి వే దొరకదు. చివరికి ఆ 9కి అదే కాంపౌండ్ లో ఒక కార్నర్ లో ఒక రూమ్ కనిపించింది. సరే అని చెప్పేసి భయంతో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్ లోకి వెళ్తారు. ఆ రూమ్ లోకి వెళ్ళగానే అందరూ ఒకటేసారి షాక్ అవుతారు. అదేంటంటే, ఆ రూమ్ లో మొత్తం మెజిషియన్ కి సంబంధించిన సామాన్లన్నీ ఉంటాయి. మెజిషియన్ సంబంధించిన మ్యాజిక్ వ్యాండ్, అలాగే మెజిషియన్ సంబంధించిన హ్యాట్, కోట్, షూస్,
ఇలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అన్ని మ్యాజిక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉంటాయి. కానీ అక్కడ కుర్చీలో మాత్రం చాలా స్ట్రేంజ్గా ఒకటి ఉంటుంది. దాన్ని చూసే అందరూ షాక్ అవుతారు. అదేంటంటే ఒక స్కెలిటన్. ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ తలపైన మెజిషియన్ హ్యాట్ పెట్టుకుని అదే పొజిషన్లో స్కెలిటన్ అయిపోతే ఎలా ఉంటాడో ఎగ్జాక్ట్గా స్కెలిటన్ కూడా అలాగే ఉంది. ఆ స్కెలిటన్ కాళ్ళ మీద కాలేసుకుంది, చాలా స్టైల్గా కుర్చీలో కూర్చుని ఒక సిగరెట్ నోట్లో పెట్టుకుని కూడా ఉంది, ప్లస్ తనకి హ్యాట్ కూడా ఉంది. సరే ఎవరన్నా డిజైన్ చేశారేమో అని చెప్పి చూస్తే ఆ సిగరెట్ దగ్గర నుంచి పొగొస్తుంది. ఎగ్జాక్ట్గా మనిషి కాలుస్తున్నట్టే. ఇంకా అక్కడి నుంచి కూడా భయం వేసి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసి మొత్తానికి ఆ గేట్ దూకి బయటపడతారు. అప్పుడే అక్కడికి ఒక గోర్ఖా వస్తాడు సైకిల్ వేసుకుని. ఆ గోర్ఖా వాళ్ళని చూసి అడుగుతాడు అనుమానంగా, మీరేంటమ్మా ఎవరెక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ గోర్ఖా అడుగుతాడు. ఆ గోర్ఖాకి వాళ్ళు జరిగిందంతా చెప్తారు. అన్న ఇలా జరిగింది, లోపల ఇలా జరిగింది, మా ఫ్రెండ్ లోపలే ఉండిపోయాడని చెప్పేసి. అప్పుడు ఆ గోర్ఖా గట్టిగా నవ్వి వాళ్ళతో ఇలా అంటాడు, కంగారు పడకండి, కొద్దిసేపట్లో తెల్లారిపోతుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు. యూజువల్గా ఈ రిసార్ట్లో ఇలాంటి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, అందుకని దీన్ని ఎవరు బుక్ చేసుకోవట్లేదు. ఈ విషయం మీకు తెలియదా అంటే తెలిసన్నా కానీ మేము నమ్మలేదని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆ గూర్ఖా వాళ్ళకి ఇలా చెప్తాడు, చాలా సంవత్సరాల క్రితం ఇంట్లో మంత్రగాడు ఉండేవాడు, మ్యాజిక్స్ అవి చేస్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా సరే మ్యాజిక్లు చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. అలా చాలా మంది పిల్లలు ఇంటికి రావడం మొదలు పెట్టారు. ఎప్పుడు చూసినా మ్యాజిక్ చేసేవాడు చుట్టూనే పిల్లలందరూ తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ కాలనీలో ఉండే ఆ పిల్లల పేరెంట్స్కి అతని మీద ఎందుకో డౌట్ వచ్చింది. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో నైట్ టైం లైట్లు వేసి ఉండే. అది చూసి ఈ కాలనీలో ఉన్న పిల్లల పేరెంట్స్ అందరికీ డౌట్ వచ్చింది. ఒకరోజు అసలు ఆ ఇంట్లో నైట్ టైం ఏం జరుగుతుందని చెప్పి కొంతమంది అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ మెజిషియన్ ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు వాళ్ళకి అనుమానం కలిగింది. ఆ మెజిషియన్తో గొడవ పెట్టుకుని తను అక్కడే కొడతారు. ఆ కొట్టిన దెబ్బలకి మెజిషియన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి వారి రిలేటివ్స్ ఈ ఇంటిని అమ్మేశారు. ఆ మెజిషియన్ సామాన్ అన్నింటినీ కూడా ఆ వెనకాల ఉన్న స్టోర్ రూమ్లో పెట్టారు. అప్పటి నుండి ఈ ఇంట్లో ఇలాంటి స్ట్రేంజ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తాడు. అలా అశోక్కి చుక్కలు చూపిద్దాం అనుకున్న ఆ నలుగురికి చుక్కలు కనిపించాయి. యాక్చువల్లీ నలుగురిలో ఒక అతనే కిషోర్. ఆ కిషోరే మన సబ్స్క్రైబర్. కిషోర్ తన లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఈ విషయం 3 years బ్యాక్ జరిగిందంట. దీన్ని మనతో షేర్ చేసుకున్నాడు. దాన్ని నేను మీకు చెప్తున్నాను. కిషోర్ చెప్పిన ఈ హారర్ స్టోరీ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హారర్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నిజంగా మీ లైఫ్లో మీకు తెలుస్తున్న రియలిస్టిక్ హారర్ స్టోరీ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఖచ్చితంగా దాన్ని కూడా నేను వీడియోలో చేసి ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. ఇలాంటి మరెన్నో రియలిస్టిక్ అండ్ ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.